సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ టికెట్ ఇన్స్పెక్టర్ తీరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లంచం కోసం వేధించిన అధికారిపై ప్రయాణికులు కండక్టర్ తిరగబడ్డారు. రాయకోడ్ వద్ద జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ గొడవ చోటు చేసుకుంది. రాయకోడ్ సమీపంలో బస్సును తనిఖీ చేసిన టికెట్ ఇన్స్పెక్టర్ ఒక ప్రయాణికుడికి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం వేయాల్సింది పోయి సదరు ప్రయాణికుడితో పాటు కండక్టర్పై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 20,000 రూపాయలు ఇవ్వాలని ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశారు. అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు కండక్టర్ అతడిని నిలదీశారు. మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు లంచం అడిగిన అధికారిని చెప్పులతో కొట్టారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారే అక్రమంగా డబ్బులు డిమాండ్ చేయడంతో ప్రయాణికులు నిరసనలు తెలిపారు. ఈ ఘటనతో రాయకోడ్ వద్ద కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.